విజయవాడలోనే బెస్ట్ గైనకాలజిస్ట్ అలాగే 10,000+ డెలివరీస్ చేసిన మన ఫెర్టిలిటీ డాక్టర్ అయిన డాక్టర్ రబియా బస్రి గారి దగ్గర ఉన్నాను. ఈ రోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? జూలై 25న వరల్డ్ IVF డే అన్నమాట. దాని సందర్భంగా మన అందరికి కామన్ గా ఉండే కొన్ని డౌట్స్ ని క్లియర్ చేసుకోవడం కోసం మీ అందరి తరపున నేను మేడం ని కలవడానికని వచ్చాను. హాయ్ మ్యామ్. హాయ్ రా. సరే, ఇప్పటికీ మన సొసైటీలో IVF అంటే చాలా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ మన అందరిలో ఉన్నాయి మ్యామ్. అవన్నీ ఈ రోజు వాళ్ళందరి తరపున నేను మీకు అడ్రస్ చేయాలనుకుంటున్నాను. వీలైనంత మనం కవర్ చేయడానికి ప్రయత్నిద్దాం. కొంచెం గ్యాప్ ఇవ్వాలి మ్యామ్. మీ టైం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా. అండ్ ఫస్ట్ IVF అనగానే అందరూ ఏమనుకుంటారంటే ట్విన్స్ పుడతారు అనుకుంటారు. అది ఎంతవరకు నిజం మ్యామ్? యాక్చువల్గా ఏంటంటే మనం ఎన్ని ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తామనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మోర్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ట్విన్స్ ట్రిప్లెట్స్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది కాన్సెప్ట్ అనమాట. సో 1 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు చాలా మటుకు సింగిల్ బేబీ పుట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే మ్యామ్. అంటే IVF అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు కదా మ్యామ్. 9 months బేబీ టెస్ట్ ట్యూబ్ లోనే ఉంటుంది. ఇది ఒక చాలా మిస్కన్సెప్షన్ అనమాట. 9 months టెస్ట్ ట్యూబ్ లో ఉండదు. అలా అని చెప్పి అసలు ఫస్ట్ ఎగ్స్ తీసి ఆ స్పర్మ్ తో కలిపి మనం ల్యాబ్ లో కల్చర్ చేస్తాం అనమాట. సో అక్కడ 3 days 5 days ఉంటుంది. ఆ తర్వాత ఆ ఎంబ్రియోస్ ని తీసుకొచ్చి మన గర్భసంచిలో ఎక్కిస్తాం. అంటే అక్కడ నుంచి ప్రెగ్నెన్సీ వచ్చేది మన హ్యూమన్ బీయింగ్స్ కే అండ్ 9 months ఉండేది మన కడుపులోనే. సో ఇది టెస్ట్ ట్యూబ్ లో అంటే టెస్ట్ ట్యూబ్ లోనే పెరగాలి అని కాదు, మన గర్భంలోనే పెరుగుతుంది. ఓకే, ఇంత ప్రొసీజర్ ఉంది కదా మ్యామ్. అంటే ఈ ప్రొసీజర్ ఏమన్నా పెయిన్ఫుల్ ఉంటుందా? ఇది పెయిన్ఫుల్ కన్నా ఎక్కువ మనం టెన్షన్ తో ఎక్కువ పెయిన్ ఉంది అని చెప్పి అనుకుంటాము. సో అలా కాకుండా ఓన్లీ ఇంజెక్షన్స్ ఇచ్చేది మనం పొట్టకి ఇస్తాము. అది చాలా సన్న నీడిల్ ఉంటుంది కాబట్టి చిన్న చీమ కుట్టినట్టు ఉంటుంది అంతే. కానీ మనం స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే అది పెయిన్ఫుల్ అనిపిస్తుంది. మామూలుగా అయితే అది పెయిన్లెస్ ప్రొసీజర్. అంటే ఇప్పుడు ఈ IVF ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే ఉంటారో ఆ ప్రొసీజర్ చేసుకుని వాళ్ళు కంప్లీట్ గా బెడ్ రెస్ట్ లోనే ఉండాలనే క్రైటీరియా ఏమన్నా ఉందా మ్యామ్? కంప్లీట్ గా బెడ్ రెస్ట్ అనేం కాదు. ఇప్పుడు ఉన్న మోడర్న్ ఎరాలో ఏంటంటే మామూలుగా మీ రొటీన్ వర్క్స్ మీరు చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ హెవీగా చేయడం అలా చేయకుండా ఉండాలి అంతే. అంటే IVF బేబీస్ మన నార్మల్ బేబీస్ ఇద్దరు ఒకేలా ఉంటారా? అంటే ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? ఎలా అయినా అంటే జన్యు పరంగా కానీ లేకపోతే వేరే ఎట్లా అయినా ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? ఇద్దరు ఒకేలా ఉంటారా? ఏం లేదు. నార్మల్ IVF బేబీస్ అండ్ మామూలుగా న్యాచురల్ కన్సెప్షన్ తో పుట్టే బేబీస్ ఇద్దరికి సేమ్ ఆల్మోస్ట్ IQ ఉంటుంది. కంజనైటల్ అనామలీస్ వేరేగా ఉండడం అని అలా ఏమి కాదు. సో డెవలప్మెంట్ వైజ్ కూడా ఇద్దరు నార్మల్ గానే ఉంటారు. అంటే దీనికి దానికి డిఫరెన్స్ ఏం ఉండదు. వీళ్ళు నార్మల్ బేబీసే, నార్మల్ గా పుట్టే వాళ్లే. మ్యామ్, అంటే IVF చేయించుకున్న వాళ్ళకి కంపల్సరీగా సిజేరియనే అవుతుందా లేకపోతే నార్మల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయా? సిజేరియనే అవ్వాలని కాదు. యాక్చువల్ గా అదేంటంటే ప్రెషియస్ ప్రెగ్నెన్సీ కాబట్టి జనాలకు అలా ఒక మిత్ ఉండిపోతుంది. అంత ఫ్యాక్టర్స్ బాగానే ఉన్నాయి అనుకుంటే IVF నార్మల్ డెలివరీ కూడా అవుతుంది. ఓకే. అండ్ లాస్ట్ 1 more క్వశ్చన్ మ్యామ్. బేబీకి DNA ఎవరిది రావచ్చు? అంటే పేరెంట్స్ దే వస్తుందా లేకపోతే అంటే మనకి ఎగ్స్ బాగుండి హెల్దీ స్పర్మ్స్ ఉంటే మీ ఓన్ ఎగ్స్ స్పర్మ్సే వేస్తాం కాబట్టి బేబీకి మీ పేరెంట్స్ DNAనే వస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా కనుక డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. మేడం మీకు వీలైనంత వరకు రిప్లై ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.